డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట అంగరంగ వైభవంగా సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామంలో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎడ్యుకేషనల్ అధికారి ఎం కమలకుమారి, కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎం హరిప్రసాద్, లీలావతి పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థులతో వివిధ రకాల డ్యాన్సులు, నృత్యాలతో పిల్లలు అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో చర్చ్ ఫాదర్స్, సిస్టర్స్, స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. March past is all about synchronization and teamwork. Marching in a contingent demands alertness and an unspoken coordination. Not only that, అదే కాదు, దే కెన్ టీచ్ లెసన్స్ ఇంగ్లీష్ మీడియం చెప్పగలరు. దే మేక్ ద స్టూడెంట్స్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్లో పిల్లలని మాట్లాడించగలరు. ఒకటి కాదు, రెండు కాదు. నిజంగా చెప్పాలంటే ఇంకా అద్భుతం ఏంటంటే పాఠశాల కాన్వెంట్ నడిపించడం అయితే ఆ సిబ్బందికి సరిపడా ఆ ఆపర్చునిటీస్ కూడా మెయింటైన్ చేయడం కూడా ఒక అంశము. నేను చూసా కంట్రిబ్యూషన్ కూడా ఈ పిఎఫ్ కంట్రిబ్యూషన్ ఒక ఎత్తు అయితే ఈహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ ఇలా చాలా అద్భుతం అన్నమాట. అంటే ఒక సంస్థ నడిపించేటప్పుడు ఏ నిబంధన ఫాలో అవ్వాలో అన్నీ ఫాలో అవుతూ అద్భుతమైన ప్లే గ్రౌండ్ చూడండి ఎంత బాగుంటుందంటే ఒక ఈ స్కూల్కి ఈ ప్లే గ్రౌండే ఒక పెద్ద ఆభరణం లాంటిది. కాబట్టి మీరు అద్భుతమైన ఏంటి ఒక సిస్టమేటిక్గా ఉన్నటువంటి పాఠశాలలో మీ విద్యార్థులు మీరు చదివిస్తున్నారు. మీ చాయిస్ కరెక్టే. అంతకన్నా ముఖ్యమైనది ఏమిటంటే ఇక్కడ ప్రెజర్ అనేది ఉండదు. విద్యార్థులకి ప్రెజర్ తోటి ఒత్తిడి పెట్టేసి చదివించేసి ఆ సిస్టమ్ అనేది కూడా ఇంతవరకు కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయలేదు. పిల్లలు ఏ విధంగా ఉండాలి, ఎలాగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి విషయం మీద కొన్ని విషయాలు మీకు చెబుతా. అంటే నిన్న మాకు పరీక్షపై చర్చ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఒకటి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు నిన్న తీసుకోవడం జరిగింది. మోడీ గారు మొత్తం యావత్ భారతదేశంలో మొత్తం అందరి విద్యార్థుల చేత ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంలో చాలామంది విద్యార్థులు చాలా ప్రాంతాల నుంచి, అటు అస్సాం నుంచి, అటు గుజరాత్ నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి, మొత్తం ప్రతి స్టేట్ నుంచి కూడా మరి చిన్నారులు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారితో, ప్రధానమంత్రి గారితో మాట్లాడుతూ కొన్ని క్వశ్చన్స్ ఆయన అడగడం జరిగిందనమాట. ఏమిటంటే పరీక్షలు అంటే చాలా భయంగా ఉంటాము,
పరీక్షలు అంటే చాలా ఒత్తిడిగా ఉంటాము. మరి ఇవన్నీ మాకు ఎందుకు కలుగుతున్నాయి, దీన్ని అధిగమించాలంటే మేము ఏమి చేయాలని చెప్పి చిన్నారులు సార్ని అడగడం జరిగింది. చాలా అద్భుతంగా ఆయన సమాధానాలు ఇచ్చారనమాట. అంటే ఇందులో ఈ విద్యార్థి యొక్క డెవలప్మెంట్లో భాగస్వామ్యం ఎవరిది ఉంటుందంటే అటు తల్లిదండ్రులది ఉంటుంది, ఉపాధ్యాయులది ఉంటుంది, విద్యార్థులది కూడా